సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 నెలల నుంచి పరిపాలన చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే మేము కొద్దిగా నిదానంగా అయినా సరే పథకాలు ఇస్తాను చెప్పినట్టుగానే చేస్తానంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? అంటే పరిపాలన అనేది ఇప్పుడే మనం చెప్పడానికైతే కరెక్ట్ కాదు, డిసైడ్ చేయలేము, ఎవరూ చెప్పలేరు. అంటే ఇది స్టార్టింగ్లో ఉన్నది కాబట్టి ఇంకొక 1 ఇయర్ పడుతుంది నాకు తెలిసి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇప్పుడు కరోనా దాటింది, ఇప్పుడే ఆర్థిక మాంద్యం అంతా ఇప్పుడు సెటిల్ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఫండ్స్ తీసుకురావడం అన్నీ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో మాత్రం డెవలప్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ మీరు అన్నట్టుగా సార్ ఈ 6-7 నెలలకే అసలు జనాలంతా విరక్తితో ఉన్నారు, అసలు అరాచకం చేస్తున్నారు, జనాల కోసం మళ్ళీ నేను రాబోతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలా అంటే చెప్తున్నా కదా, 6 నెలలకి అంత గెస్ట్ చేసేసి చెప్పే అంత టైం ఇంకా ఇవ్వలేము మనం. ఇంకా జనాలు అంత మెచ్యూరిటీ లెవెల్ ఇంకా మనం చెప్పడానికి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది అంటే కేవలం ఆయన రాజకీయ పరంగా చెప్తున్నారంటారా లేదా జనాల్లో ఉన్న మాటలు చెప్తున్నారంటారా? అంటే రాజకీయ పరంగానే ఆయన చెప్పేదంతా రాజకీయం. ఇంకా నాకు తెలిసి ఇంకో 1 ఇయర్కి మొత్తం అంతా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సార్ పెద్దవాళ్ళ పెన్షన్లని కానివ్వండి, లేకపోతే ఇసుక ఉచిత విధానం చేయడం కానివ్వండి, అమరావతి క్యాపిటల్ అని చెప్పి అమరావతిలో ఈ రోజున రైల్వే జోన్ అని, లేకపోతే ప్రతిదీ కూడా సీఎం గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు, చంద్రబాబు గారు. అట్లా బహిరంగంగా తెలుస్తున్నాయి అంటారా? డెవలప్ అవుతుంది చెప్తున్నారు, జరుగుతున్నాయి. ఇప్పుడు ఇసుక పెట్టారు, ఇసుక విధానంలో కొంచెం ఫ్రీగా అని వెళ్ళింది ప్రజల్లోకి. అది ఉండబట్టి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ అన్నీ కొంచెం డెవలప్మెంట్ అన్ని మౌలిక అభివృద్ధి అన్నీ జరగాలి కదా, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవన్నీ ముందుగా ఈ స్టెప్స్ అనేది ఇంకో 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పెడుతుంటేనే మనం గెస్ట్ చేయడానికి, ఒక నాలెడ్జ్కి ఒక డిసైడ్ రావడానికి తెలిసింది. ఇప్పుడే మీకు వచ్చింది జూన్లో వచ్చారు, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, 9 నెలలు. కానీ ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కొద్దిగా సక్సెస్ అవుతున్నారు. కేవలం పథకాలే జనాలకి మనం డబ్బులు ఇవ్వడమే ప్రధాన ధ్యేయం అనుకుంటే ఎందుకు సార్ 11 సీట్లే ఎందుకంటే జనాలు ఎందుకు అనుకున్నారంటే? అదే అంటున్నా, మౌలిక అభివృద్ధి అనేది ఆయన చేయలేకపోయారు. ఫండ్స్ తీసుకొచ్చారు, ప్రజల అకౌంట్లో డబ్బులు వేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారే తప్ప ప్రజలకి చేద్దాం అనే ఇండివిజువల్గా ఇది కూడా ఉండాలి కదా. ఎట్ ది సేమ్ టైం మనం డెవలప్ అవ్వాలి, ప్రజలకు సొసైటీ కూడా డెవలప్ చేసే కాన్సెప్ట్లో ఉండాలి. ఎంతసేపు మనం సంక్షేమ పథకాలు అనే పట్టుకుంటే కాదు. రోడ్లు మౌలిక సదుపాయాలు చేసుకుంటే రోడ్లు డెవలప్మెంట్ చేసుకోవాలా, ఇండస్ట్రీస్ తీసుకురావాలా. అది సెంట్రల్ గవర్నమెంట్ అంత సక్సెస్ఫుల్ కాలేకపోయారు ఆయన. మీరు చదువుకున్న వ్యక్తిగా ఈ రోజున ఏదో పథకాలు ఇచ్చారు, డబ్బులు పంచారు అంటే సరిపోదు కదా. అంటే కేవలం మౌలిక వస్తువులు, రోడ్లు కానీ గ్రామాల్లో గ్రామ స్థాయిలో నిధులు కూడా పక్కదారి మళ్ళించేసి ఏదో నేను బటన్ నొక్కేశాను డబ్బులు ఇచ్చేసాను అంటే నిజంగా మంచి జరిగి ఉండుంటే జగన్మోహన్ రెడ్డిని కాదనుకునే వాళ్ళు కాదు ప్రజలు. ఒకటి. రెండోది వచ్చేసి అమరావతి రాజధానా కాదా అనేది తెలియకుండా 3 రాజధానులు అని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఏ డెవలప్మెంట్ కూడా జరగకపోవడం వల్ల కానివ్వండి ప్రజలు విసిగిపోయి. అవునవును, సేమ్ అదే కారణం బట్టే ఆయన్ని కొద్దిగా 11 సీట్లు కేటాయించారు. ఆయన ఉన్నంత వరకు కొంచెం అది ప్రాబ్లం జరిగింది మన జగన్. నేనేమంటున్నాను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ అవకాశాలు కానీ, మౌలిక వస్తువులు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా అంటున్నాం నాయకుడు అనేవాడు. ఉంది 100% ఉంది. ఇప్పుడు మనం చేయకపోతే అలాగే చేస్తేనే కదా డెవలప్మెంట్ కనబడేది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కనపడుతుంది 100% కనబడుతుంది. చెయ్యాలి, చేస్తేనే, ఎవరైనా పని చేస్తేనే, ఎవరైనా మీరైనా నేనైనా పని చేస్తేనే అది రిజల్ట్ కనబడుతుంది. ఓవరాల్గా ఉంటారు సార్. ఓవరాల్గా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున సీఎంఏ డైరెక్ట్గా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు, డిప్యూటీ సీఎం గారు రోడ్లు పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీకు సమస్యలు ఉంటే మా దగ్గర రండి అని చెప్పి ప్రజా దర్బారనో లేకపోతే ఏదో ఒకటి గ్రీవెన్స్ అను ఏదో ఒకటి పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ తరహా పరిపాలన గత 5 ఏళ్ల క్రితం జరిగిందా? అంటే అవన్నీ రెక్టిఫై చేసుకుని వెళ్తేనే ఏదైనా పరిపాలన ఉంటుంది. ముందుగానే మనం ఏంటి 7 months 8 monthsలో ఇది గెస్ట్ చేసేసి చేస్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ లెవెల్ ఆఫ్ వరకు కష్టపడుతున్నారు. మార్పు ఉంది, మార్పు అయితే 100% ఉంది. సార్, యాజ్ ఏ కామన్ మెన్గా మధ్యతరగతి వ్యక్తిగా ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉంది అంటారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం అంటున్నారు. అలాగే రోడ్లు డెవలప్మెంట్ ఇవి కూడా ప్రధానం అని చెప్తున్నారు. ఏమంటారు మీ అభిప్రాయం? నాకు తెలిసి చేపల కూర పెట్టడం కంటే చేపలు పట్టడం నేర్పించడం అది ఉత్తమం. ఆ పని గత ప్రభుత్వం చేయలే. చేపల కూర వండి పెట్టారు జనాలకి, చేపలు పట్టడం నేర్పించాలి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఊరినే పథకాలు ఇచ్చేసో రూపాయి డబ్బులు ఇచ్చేసో ప్రజలను సోమరిపోతులు చేయడం కాదు. ప్రజలకు మౌలిక సదుపాయాలని కల్పించి ప్రజలకు ఉపాధి కల్పిస్తే
ప్రజలే ప్రభుత్వానికి ఇస్తారండి డబ్బులు. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం ఏంటి? అసలుకి ఇక్కడే తేడా ఇక్కడే జరుగుతుంది మనకి. ప్రతి ప్రభుత్వం చేస్తున్న పని అదే. ఉచితాలు ప్రకటించి ప్రజల సొమ్ము ఖాళీ చేసి, ఖజానా సొమ్ము ఖాళీ చేసి ప్రజలను ఎత్తిన ఇంకా భారం వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు కదా. అది కాదు. ప్రజలకు ఉపాధి కల్పించు, పని చూపిస్తే వాడు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తాడు, నీకే ఇస్తాడు. కానీ అలవాటు అయిపోయిన తర్వాత ఈ రోజున ప్రజలు కూడా సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు అది ఇస్తామన్నారు, ఇది ఇస్తామన్నారు, ఇంకా రావట్లేదు అంటున్నారు తప్ప ఈ రోజు రోడ్లు పడుతున్నాయి, మనకు కనీస వస్తువులు పెంచుతున్నారు. తెలుసుకుంటారండి. లేదు తెలుసుకుంటారు, త్వరలోనే తెలుసుకుంటారు. దానికి కొంచెం సమయం పడుతుంది. 6 నెలలే కదా అయింది. ఇంకో 6 నెలలు గడిచిన తర్వాత నుంచి ప్రజలకు కూడా కొంచెం వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెరుగుద్ది. అది కాదు, ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఇస్తారు రూపాయి, రేపు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంటే నాకు తెలిసి గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారం 11 లక్షల కోట్లు ఎంతో ఇప్పుడు ప్రజెంట్ ఉందంట అప్పు. ఈ అప్పు అంతా ఎవరు కట్టాలి? రేపు పొద్దున మనమేగా, ప్రజలే కట్టాలి. ఏ ట్యాక్సీలు రకరకాలు వేస్తారు, మనమే కట్టాలి. అది ప్రజలు తెలుసుకునే రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఇది కాదు మనకి పని కల్పించాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఉపాధి ఉండాలి. ఈ రెండు ఉంటే మనమే గవర్నమెంట్కి డబ్బులు ఇస్తాం. అదే కరెక్ట్ అండి. మీరు అన్నట్టుగా ఈ రోజున ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, లేకపోతే స్వయం ప్రతిపత్తికి సంబంధించి కానీ, బీసీలకనో లేకపోతే గతంలో ఉండేది సార్. గతంలో కనీసం బీసీ లోన్లను లేకపోతే ఏదో ఒకటి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం అనో ఏమి ఉండేవి. గత 5 ఏళ్లలో మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం ఈ పథకం, లేకపోతే పాటు వాళ్ళకి 10,000, లేకపోతే దర్జీలకు 10,000 ఇట్లా వేసి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయి మళ్ళీ మనం తిరిగి పుంజుకోవాలి అంటే కొంతైనా టైం అవుతుందా లేదా? ఖచ్చితంగా కొంత ఏంటి, చాలా ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు బాగా సీనియర్ మోస్ట్ కాబట్టి, ఆయనకి అడ్మినిస్ట్రేటివ్కి బాగా అనుభవం ఉంది కాబట్టి ఆయన త్వరలోనే గాడిలో పెడతారని నేను అనుకుంటున్నాను. సో ప్రజలు కూడా అందుకే ఆలోచించారంటారా మొన్న ఓట్లు వేసిన? ఖచ్చితంగా లేకపోతే ఇంత డిఫరెంట్ ఉండదండి. మేమేమనుకున్నాం అంటే, యాక్చువల్గా మేము ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్ రాకముందు వరకు మేము ముందు రోజు దాకా ఏమనుకున్నాం అంటే చాలా టఫ్గా ఉంటుంది, 50-50 ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది అనుకున్నాం. కానీ ప్రజల్లో ఇంత మార్పు వస్తుందని ఎవరు ఊహించలేదు. అసలుకి సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఇంకా రోజా గారు, అంబటి రాంబాబు గారు ఈవీఎంలు తేడా ఉన్నాయి, లేకపోతే అసలు ఇంత ఇది రాదు, ఈవీఎంలు కొంత టైం పక్కన పెట్టాల్సింది, అప్పుడు వెంటనే లెక్కేసి ఏదో చెప్తున్నారు సార్. ఈవీఎం అనేది పెద్ద ఇంటర్నేషనల్ జోక్ సార్. అది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. అసలు ఈవీఎం స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మన దేశంలోకి ఈవీఎం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఈవీఎంతోనే గెలిచారు, ఈవీఎంతోనే ఓడిపోయారు. ఇప్పుడు ఏంటంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఓడికి. గెలిస్తేనేమో మా ప్రతిభ, గెలవపోతేనేమో ఈవీఎంలు ఇది అని చెప్పడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఓటర్ ఎప్పుడు పిచ్చోడు కాదు, అమాయకుడు కాదండి. ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్తాడు. ప్రజలు ఎప్పుడు పిచ్చోడు కాదు, ఏమి కాదు. వాళ్ళకి కలిగే బెనిఫిట్లను బట్టే ప్రజలు ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే. అట్లాగే సార్, చివరిగా ఈ రోజున అమరావతి క్యాపిటల్ అని చెప్పుకున్న తర్వాత రైల్వే జోన్ అనో లేకపోతే ఇంకా పెట్టుబడులను ఆయన సార్ చెప్పినట్టు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నామని ప్రతిదీ కూడా కళ్ళ ముందు కనపడేలాగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు సీఎం గారు. సో ఈ తరహా పరిపాలన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఇదిగో ఇలా ఇది చేయబోతున్నాను, ఇది తెస్తున్నాను, ఇట్లా చెప్పిన దాఖలాలే ఉన్నా ఎప్పుడు నాకైతే తెలియదండి. లేదు. సో ఇప్పుడు ఈయన చెప్పడం జరుగుద్ది అనే నమ్మకం ఉందంటారా సార్? 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పనిచేసే తీరు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కష్టపడుతున్న విధానంలోనే తెలుస్తుంది 100%. ఎందుకంటే ఆ పట్టుదల ఉంది, చెయ్యాలి. మన ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత, సపరేట్ స్టేట్ అయిన తర్వాత దారుణంగా దెబ్బతింది. సరే అని కోలుకుంటున్నాం అనేసరికి ఇంకో దెబ్బ పడింది. దీన్ని ఎలాగైనా బాగు చేయాలని కసి పట్టుదల మాత్రం ఇప్పుడు గవర్నమెంట్కి ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది 100% ఉంది.